చూడండి, ఇప్పుడు మీరు ఎలా ఉన్నా, లావుగా, సన్నగా, నల్లగా, లేక ఏదైనా ఫిజికల్ ప్రాబ్లం ఉన్నా నేను మీకు గ్యారంటీ ఇస్తాను. ఈ వీడియోలో చెప్పిన ప్రతి పాయింట్ ని మీరు పాటిస్తే నెక్స్ట్ 6 months లో మీ యొక్క బెస్ట్ వర్షన్ అయితే మీరు అచీవ్ చేస్తారు. అంత టైం అయితే పడుతుంది, ఎందుకంటే ఇది ఒక జెన్యూన్ వీడియో. మెయిన్ గా ఈ వీడియోలో 7 టిప్స్ అయితే ఉన్నాయి. అండ్ థర్డ్ అండ్ 7th టిప్ వచ్చేసి మిమ్మల్ని ఇన్స్టెంట్ గా చేంజ్ చేస్తుంది. ఎక్కువ లేట్ చేయకుండా ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టిప్ నెంబర్ 1, వేకప్ ఎట్ 6 AM. డైలీ మీరు ఎర్లీగా లెగడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎర్లీగా లెగడం వల్ల మీ బాడీ అండ్ మైండ్ అనేది చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ రోజు మొత్తంలో మీకు ఎక్కువ టైం అయితే దొరుకుతుంది. మీరు గనక మార్నింగ్ లెగిసి జిమ్ కు వెళ్తుంటే చాలా మంచిది. ఒకవేళ లేకపోతే మీరు అట్లీస్ట్ డైలీ 30 minutes ఎక్సర్సైజెస్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మీరు హ్యాండ్సమ్ గా కనపడాలంటే ఫస్ట్ మీ బాడీ అనేది ఒక గుడ్ షేప్ లో అయితే ఉండాలి. మీకు డైలీ జిమ్ కు వెళ్ళడం కుదరకపోతే అట్లీస్ట్ ఇవైతే ఖచ్చితంగా చేయండి. పుషప్, స్క్వాట్స్, రన్నింగ్, ప్లాంక్. మీ గోల్ గనక మజిల్ గెయిన్ అవడం అయితే ఖచ్చితంగా కాలిస్థెటిక్స్ అయితే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, కోల్డ్ షవర్స్. ఎర్లీ మార్నింగ్ మీ యొక్క వర్కౌట్ కంప్లీట్ అయ్యాక మీరు ఖచ్చితంగా కోల్డ్ షవర్స్ అయితే తీసుకోండి. దీనివల్ల రోజు మొత్తం మీ యొక్క బాడీ అండ్ మైండ్ అనేది మంచి ఎనర్జెటిక్ మూడ్ లో అయితే ఉంటుంది. సో దట్ మీ యొక్క డైలీ టాస్క్స్ అండ్ వర్క్స్ అయితే మీరు ఈజీగా కంప్లీట్ చేస్తారు. చెప్పాలంటే ఇది మీ యొక్క హెయిర్ కి, స్కిన్ కి చాలా హెల్ప్ చేస్తుంది. మీ యొక్క బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మీ యొక్క హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది అండ్ మజిల్ అనేది తొందరగా రికవరీ అవుతుంది. మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ ని ఇదైతే తగ్గిస్తుంది. రోజు మొత్తం మిమ్మల్ని ఒక గుడ్ మూడ్ లో అయితే ఉంచుతుంది. టిప్ నెంబర్ 3, డైట్. ఏది పడితే అది తినడం వల్ల అయితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఇది మీ బాడీని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. మెయిన్ గా మీ బాడీ ఫ్యాట్ ని ఇంక్రీజ్ చేస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పింపుల్స్ అండ్ హెయిర్ లాస్ కూడా అవుతుంది. ఒక 30 days మీరు గుడ్ డైట్ మెయింటైన్ చేశారంటే మీకు రిజల్ట్స్ అనేవి చాలా క్లియర్ గా కనిపిస్తాయి. జస్ట్ సింపుల్ గా షుగర్స్ అండ్ ఆయిల్స్ అయితే కట్ చేయండి. ఎందుకంటే ఇవి మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి. దీనివల్ల మీ బాడీలో చాలా ప్రాబ్లమ్స్ కి కారణం అవుతుంది. డైట్ గురించి సింపుల్ గా చెప్పాలంటే జంక్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి. ఏ ఫుడ్స్ లో అయితే ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ న్యూట్రియన్స్ ఉంటాయో అవి ఎక్కువగా తీసుకోండి. మీ యొక్క గ్లో అప్ లో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. టిప్ నెంబర్ 4, స్కిన్ కేర్. మీ స్కిన్ కలర్ ఏదైనా కూడా మీ యొక్క స్కిన్ అనేది హెల్దీగా ఉంటే చూస్తానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. మెయిన్ గా ఈ రోజుల్లో మీ యొక్క స్కిన్ కండిషన్ చూసి పీపుల్ మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. మీ స్కిన్ అనేది క్లియర్ అండ్ గ్లోయింగ్ ఉంటే పీపుల్ మిమ్మల్ని మళ్ళీ చూస్తారు. ఇది నిజం. బట్ ఇలాంటి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ని ఎలా అచీవ్ చేయాలి? ఒక ప్రీమియం కాస్ట్లీ ఫేస్ వాష్ వాడుతూ ఇలాంటి బెస్ట్ స్కిన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం అయితే మీరు గుడ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో అవ్వాలి. దాన్ని మీకు సింపుల్ వర్డ్స్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ లెగగానే ఫేస్ వాష్ తో మీ యొక్క ఫేస్ ని వాష్ చేసుకోండి. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేయండి అండ్ బయటకు వెళ్లే ముందు అయితే మంచి సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి. ఇలా చేస్తే చాలు, మీరు మంచి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే అచీవ్ చేస్తారు. టిప్ నెంబర్ 5, హెయిర్ కట్. మంచి హెయిర్ స్టైల్ అనేది మెన్స్ కి మేకప్ లాంటిది. దీనికోసం అయితే ఫస్ట్ మీ ఫేస్ షేప్ ఏంటో తెలుసుకోండి అండ్ దెన్ మీ యొక్క హెయిర్ టైప్ అయితే తెలుసుకోండి. అంటే వేవీయా, స్ట్రైటా, సిల్కీయా, కర్లీయా. వీటిని దృష్టిలో పెట్టుకుని మీ హెయిర్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. హెయిర్ స్టైల్ మీద కూడా ఒక మంచి డెడికేటెడ్ వీడియో అయితే ఫ్యూచర్ లో చేస్తాను. హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోదు, హెయిర్ ను కూడా గ్రూమింగ్ చేయాలి, అంటే మెయింటైన్ చేయాలి. 2-3 weeks కి మీ హెయిర్ ని అయితే ట్రిమ్ చేయించండి అండ్ వీక్ లో ట్వైస్ అయితే ఆయిల్ అప్లై చేయండి. వీక్ లో 2 to 3 times అయితే షాంపూ అప్లై చేయండి అండ్ డైలీ చేయాలంటే కండిషనర్ తో చేయండి. ఈ స్టెప్స్ పాటిస్తే చాలు, మీకు ఒక మంచి హెల్దీ హెయిర్ అయితే వస్తుంది. టిప్ నెంబర్ 6, డ్రెస్సింగ్ స్టైల్. డ్రెస్సింగ్ స్టైల్ అంటే మంచి బ్రాండ్స్ వేసుకోవడం కాదు, బడ్జెట్ లో వచ్చే అవుట్ఫిట్స్ ని కూడా సరిగ్గా స్టైల్ చేయడం. నేను ఆల్రెడీ దీని మీద వీడియో అయితే చేశాను. ఎక్కడెక్కడ ఏ అవుట్ఫిట్స్ వేసుకోవాలి అండ్ డ్రెస్సింగ్ టిప్స్ అయితే షేర్ చేశాను. సో అందుకని ఈ వీడియోలో దాని గురించి మాట్లాడట్లేదు. మీరు ఆ వీడియో చూడకుండా ఉంటే లింక్ ఇన్ డిస్క్రిప్షన్. టిప్ నెంబర్ 7, ఫిక్స్ యువర్ ఫేస్. ఎవరైనా మిమ్మల్ని మీట్ అయినప్పుడు ఫస్ట్ గా మీ ఫేస్ ని అయితే నోటీస్ చేస్తారు. ఎందుకంటే మీ పర్సనాలిటీలో మీ ఫేస్ అనేది 50% అయితే మీ గురించే చెప్తుంది. మంచి ఫేస్ అంటే మంచి లుక్స్ అని అర్థం. సో మంచి ఫేస్ ని అచీవ్ చేయడానికి అయితే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. టిప్ నెంబర్ 1, డైలీ మార్నింగ్ ఐస్ క్యూబ్స్ తో అయితే మీ ఫేస్ ని 5 minutes డిప్ చేయండి. దీనివల్ల మీ యొక్క ఫేస్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది, మీ యొక్క ఫేస్ అనేది టైట్ అవుతుంది అండ్ పోర్స్ అనేవి మినిమైజ్ అవుతాయి. మెయిన్ గా మీకు ఒక మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుంది. టిప్ నెంబర్ 2, మెయింటైన్ ఫేషియల్ హెయిర్. మీ యొక్క బియర్డ్ ని ఖచ్చితంగా మంచి షేప్ లోకి ట్రిమ్ చేయండి. ప్యాచీ బియర్డ్ ఉంటే రిమూవ్ చేయండి. నెంబర్ 4, ఫేషియల్ ఎక్సర్సైజ్ అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే అవి అందరికి సెట్ కావు, మీ స్కిన్ అయితే లూజ్ అయిపోతుంది. బాడీ వర్కౌట్స్ అయితే చేయండి, ఆటోమేటిక్ గా మీ యొక్క ఫేస్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. 6 months ని డెడికేటెడ్ గా ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ ని పాటించండి. లుక్స్ అనేవి ఖచ్చితంగా మారుతాయి, నాది గ్యారంటీ. జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ మెయిన్ గా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి.